నేను 4 ఏళ్ళు అయింది, మోకాళ్ళ నొప్పులు, కళ్ళు సరిగ్గా కనపడవు, ఇబ్బంది పడుతున్నా. ఆడ పోయి 4 సార్లు 3 సార్లు వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అన్నారు, మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, మీకు నువ్వు అర్హుడు కాదు, కరెంట్ బిల్లు తగ్గించుకోడు అంటున్నారు. ఏం చేస్తావు? మొదట్లో ఇచ్చారా? అసలు ఇలా పెట్టాను పెట్టాను పెట్టినాక వచ్చే నెల వచ్చిందన్నారు. తర్వాత ఈ మాట చెప్పారు. ఎలా ఉంది బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? నాకేం తెలుసా, నేను బయటికి పోయేవాడు కాదు, పెట్టేవాడు కాదు, తెలియదు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? తెలియదు మీకు అందలేదు. మాకు కూడా, మా భార్యకి కూడా 2 సార్లు ఇచ్చారు. అప్పుడు ఆడవాళ్ళకి ఇస్తే 45 ఏళ్ళకి, తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని తీసేశారు. వారికి కూడా కరెంటు బిల్లు బేస్ మీద తీసేశారు. మరి వాళ్ళని తర్వాత అడిగారా? మరి అడిగినా కూడా అదే చెబుతున్నారు, ఈ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, మీకు రాదు. మరి రోడ్లు, డ్రైనేజీ యొక్క డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది డెవలప్మెంట్? మనకు తెలియదు అయ్యా వాటి గురించి, రాజకీయం గురించి నాకు తెలియదు అసలు. ఏదో తింటాడు కూర్చోవటం అంతవరకు. ఎమ్మెల్యే గారు పర్వాలేదా, పని బాగా చేస్తారా? అయ్యా ఎమ్మెల్యే గారు పని బాగా చేస్తారా? అదే నాకు అసలు తెలియదు, అసలు ఆ పొలిటికల్ గురించే తెలియదు నాకు. కొద్దిగా వినపడటం కూడా తక్కువే, కళ్ళు ప్రాబ్లం వచ్చింది. ఆరోగ్యశ్రీ కింద పెట్టుకుంటే వాళ్ళు చేస్తామని చెప్పి ఇప్పుడు 3 సార్లు డేట్లు మార్చారు ఇక్కడ కాకాండి దగ్గర. అది సంగతి. నాకు రాజకీయ గురించి తెలియదు. ఎలా ఉంది ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు వ్యతిరేకత పెరిగిందా లేకపోతే అనుకూలంగానే ఉన్నారా? తెలియదు అయ్యా, దాని గురించి నాకు తెలియదు. నేను ఎవరితో మాట్లాడినా నా పని ఏదో నేను ఈసారి ప్రభుత్వం మారొచ్చు అంటారా, అదే రావచ్చు అంటారా? మీ పక్కన కూర్చుని మీ నాకు అసలు ఆ సబ్జెక్టే తెలియదు. నాకు ఫ్రెండ్స్ వాళ్ళు అనుకుంటారు కదా. నేను అసలు పట్టించుకోను, నా పని ఏదో నేను చూసుకోవటం. నా ఆరోగ్యం నాకు ఇబ్బందులు వచ్చి నేను చేస్తాను, నేను అందుకనే మాట్లాడినా.